బెట్టింగ్ యాప్ అంశంలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. బెట్టింగ్ యాప్ విషయంలో ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాదు రాజకీయ నాయకులు, సెలబ్రిటీల హస్తం ఉన్నట్టుగా ఈడీ అనుమానిస్తుంది. అనేక సంచలన అంశాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓ మాజీ మంత్రి ఫామ్ హౌస్ కేంద్రంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఈ దందా కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఏడాదికి 1200 కోట్ల రూపాయల దందా సాగినట్టుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద ఆ మాజీ మంత్రి అనుచరుల సెలబ్రిటీలతో ఈ యాప్స్ ప్రమోషన్ చేయించినట్టుగా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారానికి చైనా నుంచి ముడుపులు చేతులు మారినట్టుగా సమాచారం. ఇదే కోణంలో ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు చేస్తుంది. సో బెట్టింగ్ యాప్స్ పై పోలీసుల కేసు నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగి అనేక అంశాలను వెలుగులోకి తెస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్ సంబంధించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ప్రమేయం గురించి ఇప్పుడు ఈడీ ఆరా తీస్తుంది. ఇందులో మాజీ మంత్రి హస్తం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఎలాంటి ఆధారాలు సేకరించగలిగారు పోలీసులు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానీ? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సెలబ్రిటీలను కూడా చూడకుండా కేసులు నమోదు చేసి విచారించే దిశగా అటు పోలీసులు ఇటు ఈడీ కూడా దృష్టి పెట్టిందని చెప్పచ్చు. తాజాగా ఇదే వ్యవహారంలో సెలబ్రిటీతో పాటు రాజకీయ నేతలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్టు భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక మాజీ మంత్రి చెందినటువంటి 4 ఫామ్ హౌస్ల మీద కేంద్రంగా 4 ఫామ్ హౌస్ కేంద్రంగా భారీగా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన దందా నడిచినట్టుగా తెలుస్తుంది. చైనా నుంచి ఏదైతే బెట్టింగ్ యాప్ బాగా ప్రమోట్ చేసే దేశం ఉందో చైనా నుంచి భారీగా ముడుపులు అనుకుని సంబంధించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు అయితే నడిపించినట్టుగా నాకు తెలుసా ఉంది. ఆ మాజీ మంత్రి వేరుగా కాకుండా ఆయన అనుచరులు ఈ ప్రమోషన్ సంబంధించి లావాదేవీలకు సంబంధించి అనుచరులు మధ్యవర్తిత్వం వహించి ఇదంతా చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఒక హైదరాబాద్ లోనే దాదాపు 1200 కోట్లు ఏడాదికి సంబంధించిన లావాదేవీలు అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ విషయం బయటకు రాగానే సదరు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు, ఫోన్లకి అందుబాటులో రావడం లేదు. అటు పోలీసులకి, ఈడీ అధికారులకు కూడా చిక్కకుండా అయితే తప్పించుకొని కొంత ఉన్నట్టుగా నాకు సమాచారం. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఈ విషయం బాగా చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా బయటపడంలో తెలియదు కూడా కొంత రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, వారి రాజకీయ భవిష్యత్తుని కూడా ఒక సమాధానంలో పడే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి విచారణకు కూడా కొంతమంది కావాలని దుమ్మా కొట్టిదు. విచారణకు వస్తే నిజాలు చెప్పాల్సి వస్తుంది. పెద్ద పేర్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని వాళ్ళు సాకులు చెప్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ పై పోలీసుల దృష్టితో ఒక్కసారిగా ఇటు ఈడీ కూడా కేసుల సమాచారాన్ని తెప్పించుకొని ఇటు హవాలా అలాగే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఫామ్ హౌస్ నుంచే బెట్టింగ్ యాప్స్ దందా నడిచినట్టుగా తెలుస్తోంది. దాదాపు చైనా నుంచి ముడుపులు అందినట్టుగా ఈడీ భావిస్తోంది. ఇక రాజకీయ నేతల ప్రమేయం, సెలబ్రిటీల ప్రమేయంపై మరింత లోతుగా దర్యాప్తు అయితే సాగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.